శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, పరకామణి లాంటి సీరియస్ ఇష్యూని చాలా చిన్న దొంగతనం అని అన్నటువంటి జగన్ గారి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు. మరి అదేదో గుడి అదేదో లడ్డు చిన్న చోరీ అన్నారు కదా. అంటే మీరు పరకామణిలో జరిగిన దొంగతనాన్ని మీరు వెనకేసుకొచ్చారా? మీరు ఎంత తిన్నారు జగన్ గారు? పరకామణి చోరీలో మీ వాటా ఎంత? ఇవాళ రవికుమార్ బయటకు వచ్చి ఒక వీడియో వదిలాడు. ఇవాళ ఎందుకు వచ్చి రవికుమార్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు? ఇక్కడ మాట్లాడాడు, ఎవరు మాట్లాడిచ్చారు? వెనకాల ఒక క్లాత్ కట్టుకున్నాడు, అది స్వామివారికి సంబంధించింది. అది అట్లా కట్టుకోవచ్చా? ఏమంటున్నాడు? నేను తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను, నేను మళ్ళీ డబ్బులు నా నా ఆస్తిలో 90% నేను స్వామివారికి కట్టేశాను. మొన్న అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారంటే 9 నోట్లు 72,000 14.40 లక్షలు కట్టేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు. ఎందుకు ఇరుక్కున్నాడు? 9 నోట్ల 90 నోట్ల కాదు, $970 చోరీ చేశాడు. సో 80,000కి మీరు 80,000 వెనక్కి తీసుకోవాలి కదా. మామూలుగా ఏంటి, ఇవాళ దొంగ పట్టుబడ్డాడు. అక్కడ పట్టుబడితే మీరు వెంటనే ఆ డబ్బు తీసుకుని అతన్ని మీరు పోలీస్ స్టేషన్లో అప్పగించాలి, అక్కడితో అయిపోతుంది. అతను ఒకవేళ పెదజీయర్ స్వామి మఠానికి చెందినవాడైనా కూడా మీరు వదలకూడదు. స్వామివారి ముందు ప్రతివాడు మామూలు సాధారణ వ్యక్తి. అది చెయ్యకుండా $970కి మీరు 14.40 లక్షలు ఎందుకు తీసుకున్నారు అనేది నా ప్రశ్న. నేను ఇప్పటికి చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నా వైసీపీ వాళ్ళని. మీకు అర్థమైందా లాజిక్? సతీష్ కుమార్ ఎందుకు పట్టుకున్నాడు? సతీష్ కుమార్ పట్టుకున్నప్పుడు ఏమైందంటే, నేను అనుకోవటం, నా అంచనా ఏంటంటే, ఆల్రెడీ పరకామణిలో ఇతను చాలా రోజులుగా దొంగతనం చేస్తున్నాడు ఉండొచ్చు. చేస్తూ ఉంటే అప్పుడు సుబ్బారెడ్డి ఐ థింక్ 2023 ఏప్రిల్ 7 అనుకుంటా, అప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారో లేదో డౌట్ నాకు. ఎందుకంటే ఆయన మధ్యలో కొంత గ్యాప్ ఉంది ఆయనకి. ఆ గ్యాప్ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు. అంటే ఆయన ఉన్నా ఉండకపోయినా అక్కడ ఉంటాడు, అది కాదు. పదవిలో ఉన్నా ఉండకపోయినా సుబ్బారెడ్డి కొండ మీద ఉంటారు, అది కాదు నేను మాట్లాడేది. పదవి ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో సతీష్ కుమార్ ఇంత ధైర్యం చేసి రవికుమార్ని ఎలా పట్టుకున్నాడు అంటే, చూసి 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 ఉండబట్టలేక అతని మనస్కరించక అతను ఈ పని చేశాడా? చేశాక దీన్ని తీసుకెళ్ళి లోక్ అదాలత్లో వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చడం ఏంటి కరుణాకర్ రెడ్డి? మీకు అర్థమైందా? కరుణాకర్ రెడ్డి ఏం చేసి ఉండాలి? ఆ రోజే అసలు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి దేవుడికి. ఎప్పుడో 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఆయన రాజీ చేయటం ఏంటి ఏప్రిల్లో జరిగితే? అంటే ఏదో జరిగింది. 14.40 లక్షలు ఇచ్చాడు అంటే అది కూడా భార్య పేరున మెడ్రాస్లో ఉండే ఆస్తిని స్వామివారికి లంచంగా రాయించారు అనేది నా అభిప్రాయం. నేను లంచం అనే మాట వాడుతున్నా. మీరు ఆయనకి ఇవ్వడం ఏంటి? ఆయన అడిగాడా మిమ్మల్ని? అంటే మీరు ఎన్ని వందల కోట్లు తింటే 14.40 లక్షలు అతని చేత ఇప్పించారు, వడ్డీ కాసుల వాడికి వడ్డీ కింద. మనకి ఇప్పటి వరకు తెలియని లెక్క ఏంటంటే 120 కోట్లని వచ్చింది, అంటే బయటకు వచ్చింది. $970 కాదు, 16 లక్షలో 18 లక్షలో పట్టుబడింది అన్నారు. ఓకే, మీకు జరిగింది అర్థమవుతుంది. అంటే ఒక రోజుకి 16 to 18 లక్షలు అంటే ఎన్ని రోజులుగా, రోజుకి ఎన్ని లక్షలు చొప్పున ఎన్ని వందల కోట్లు తిన్నారు. అసలు సతీష్ కుమార్ ఇవాళ చూడండి, ఒక పరకామణి, ఒక దొంగతనం, ఒక హత్య. హత్య ఎవరు చేయించారు? మీరే చేయించుంటారు. నేను ఆ రోజు అతను చనిపోయినప్పుడు కూడా నేను వెంటనే అన్నా, ఇది ఆత్మహత్యలా లేదండి, హత్యలా ఉందని. చూడగానే మనకి ఆ పడిన విధానం చూస్తే, పడేసిన విధానం శరీరాన్ని
అట్లనే అనిపించింది. సో దీని మీద అసలు జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏమని? మనం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాం. మనం దొంగతనాలు చేసినా, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, స్కాములు చేసినా, ఏం చేసినా అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది జగన్మోహన్ రెడ్డి. ఎంజాయ్ చేసేది జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉండి. అప్పుడప్పుడు వస్తాడు, ఓ ప్రెస్ మీట్ పెడతాడు, ఎండార్స్ చేస్తాడు. ఎస్, ఇతను పరకామణి చోరీ చేశాడు, అయితే ఏంటి అన్నాడా లేదా? రవికుమార్ దొంగతనం చేశాడు అని ఆయనే అన్నాడుగా. అంటే మీరు గమనించుకోండి, గతంలో కూడా ఏ స్కామ్ జరిగినా ఏం జరిగినా ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. కోపం వస్తే బద్దలు కొడతారు, ఈవీఎంలు బద్దలు కొడతారు, బీపీలు పెరిగితే ఏం చేస్తారు అన్నాడు. పిన్నెల విషయంలో పిన్నెలు ఏమన్నాడు? నేను బద్దలు కొట్టలేదు అన్నాడు. మీకు నేను అన్నది అర్థమైందా ఇప్పుడు మీకు? అవతల వాడు చెయ్యలేదు నన్నా చేసిన వాడు, కాదు కాదు మావాడే చేశాడని పాపం జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా మాట్లాడి వాళ్ళని దొంగల్ని పట్టిస్తాడు. అందుకని వైసీపీలో పనిచేసే వాళ్ళు దయచేసి ఆలోచించుకోండి. అల్టిమేట్గా మిమ్మల్ని ముంచేది ఎవ్వరూ ఉండరు, మీ జగన్మోహన్ రెడ్డి ముంచుతాడు, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. ఇక్కడ అనుభవిస్తున్నది ఆయన. ఇవాళ పరకామణి చోరీ చిన్నది కాదు. రవికుమార్ ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడాడు? నేను అంతకుముందు సతీష్ కుమార్ హత్యకు ముందు చెప్పాను, సతీష్ కుమార్ హత్య తర్వాత కూడా నేను చెప్పాను. ఇతనికి సెక్యూరిటీ ఇవ్వాలని సతీష్ కుమార్ విషయంలో చెప్పాను. తర్వాత రవికుమార్ విషయంలో కూడా సెక్యూరిటీ ఇవ్వాలి అతనికి, అతని కుటుంబానికి అని చెప్పాను. అలాగే అతను వచ్చి నాకు థ్రెట్ ఉంది అన్నట్టుగా మాట్లాడాడు. అతను అసలు ఎందుకు వచ్చి మాట్లాడు? నా మీద ఎవరి ఒత్తిడి లేదు, నేనే చేశానని అతను అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నాడు. సో కరుణాకర్ రెడ్డి చేయించాడా అంటే ఆ వీడియో చేయించాడా? సో ఇవాళ రవికుమార్ ఎక్కడున్నాడు? ఎవరి అధీనంలో ఉన్నాడు? రవికుమార్ ఫ్యామిలీ ఎవరి అధీనంలో ఉంది? అంటే వాళ్ళు బయట తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఎవరి బెదిరింపులకు లోనవుతున్నారు వాళ్ళు? ఇవన్నీ బయటకు రావాలి. కాబట్టి ఇవాళ పరకామణి చోరీ అనేది చిన్నది కాదు. మీరు అదేదో గుడి అదేదో లడ్డు అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి. మీరు 2019 ఎన్నికలకు ముందు హిందువుగా ఎందుకు మారారు? అంటే మారినట్టు నటించారా? తర్వాత మీరు ఎన్నికలకి ముందు అంతకుముందు కూడా రాజశ్యామల యాగం చేయించుకున్నారు, మరి నమ్మకాలు లేనప్పుడు ఎలా చేయించుకున్నారు? ఆ తర్వాత మీరు కొండకు వెళ్ళారు, ఈ గొడవలు అయ్యాక మీరు కొండకు వెళ్తా అన్నారు, అఫిడవిట్ ఇమ్మంటే మీరు కొండకు వెళ్ళలేదు కదా. తర్వాత ఎన్నికలకి ముందు లాస్ట్లో 2024లో మీరు తిరుపతి దేవస్థానం లాగా అంటే టీటీడీ లాగా అలాగా సెట్ ఎందుకు వేయించుకున్నారు? మీ ఇంట్లో పూజలు ఎందుకు చేశారు? వెన్ యూఆర్ నాట్ బిలీవర్ ఆఫ్ హిందూ బిలీవర్ కాకపోతే వీటన్నింటికి ఆయన సమాధానం చెప్పాలండి. పరకామణి కేసు ఇప్పుడు మొత్తం తవ్వారు, మీకు ఇప్పుడు అన్నీ ప్రూవ్ అవుతాయండి, ఏమీ కంగారు లేదు. వెంకటేశ్వర స్వామి ఏమి ఊరుకోడు. అందుకని కొండతో పెట్టుకున్న వాళ్ళు ఇంకంతకంటే నేను మాట్లాడను. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.